వెల్కమ్ టు ది లియో. కల్తీ నేతి వ్యవహారంలో జరిగిన తప్పును ఒప్పుకోకపోగా అసలు ఆ తప్పుకు మాకు సంబంధమే లేదు, ముడుపులు అడిగిన వారికి మాకు సంబంధమే లేదని వైవి సుబ్బారెడ్డి పదే పదే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కథ మొత్తం ఎవరి చుట్టూ తిరుగుతుందంటే వైవి సుబ్బారెడ్డి చుట్టూ. ఆనాడు ముడుపులు అడిగినటువంటి ఆ చినప్పన్న, అంటే వైవి సుబ్బారెడ్డి పిఏగా చెబుతున్నటువంటి చినప్పన్న చుట్టూ తిరుగుతుంది. కానీ వైవి సుబ్బారెడ్డి ఏమంటాడంటే 2014 నుంచి 18 వరకు మాత్రమే చినప్పన్న నా దగ్గర పిఏగా ఉన్నాడు. 2018 తరువాత నాకు చినప్పన్నకు సంబంధం లేదు. ఇది వైవి సుబ్బారెడ్డి చెప్పినటువంటి మాట. అంటే అప్పటి వరకు తన దగ్గర పనిచేసిన ఉద్యోగి 2018 తర్వాత అసలు ఆ వ్యక్తితో అవసరమే రాలేదు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి 4-5 సార్లు చెప్పాడు. అయితే అది పచ్చి అబద్ధం. వైవి సుబ్బారెడ్డి ఆడింది పచ్చి అబద్ధం అనటానికి తిరుగులేని ఆధారాలు, ప్రూఫ్లు ఇప్పుడు బయటపడ్డాయి. ఏంటో తెలుసా ప్రూఫ్లు? వైవి సుబ్బారెడ్డి ఎక్కడికి వెళితే అక్కడ చినప్పన్న ఉన్నాడు. 2021లో ఉన్నాడు, 22లో ఉన్నాడు, 23లో ఉన్నాడు, 24లో ఎన్నికల అంటే పోలింగ్ ముగిసిన తరువాత కూడా వైవి సుబ్బారెడ్డి ఇంట్లో చినప్పన్న ఉన్నాడు. మరి 2018 తర్వాత సంబంధం లేని వ్యక్తి 2020 నుంచి 21 నుంచి ప్రతిసారి నీ వెనకమాలే ఎందుకు ఉన్నాడా వైవి సుబ్బారెడ్డి? ఫోటోలు అబద్ధం చెప్పవు కదా. ఇప్పుడు నేను అబద్ధం చెప్పొచ్చు, చంద్రబాబు గారు అబద్ధం చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పొచ్చు. అంటే రాజకీయం కాబట్టి మీరు అనుకోవచ్చు, వీళ్ళంతా వాళ్ళకి భజన చేస్తారు కాబట్టి వాళ్ళు అలాగే చెప్తారని మీకు ఏదైనా అనుమానం ఉంటే ఉండుండొచ్చు. కానీ ఫోటోలు అబద్ధం చెప్పవు కదా. పోనీ అందులో ఏ ఒక్క ఫోటో అయినా సరే మా ఫోటో కాదు అని చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ వైవి సుబ్బారెడ్డికి ఉందా? మరి ఇంకా ఎవరిని మోసం చేయటానికి బొక్కాయింపు వైవి సుబ్బారెడ్డి? జరిగింది తప్పే ఒప్పుకున్నావు, నువ్వే కల్తీ జరిగిందని నువ్వే ఒప్పుకున్నావు. ఎస్, చినప్పన్న కూడా నాతోనే, ఒకవేళ నీకు అవినీతికి సంబంధం లేదనుకో, నువ్వు చెప్పాల్సింది ఏంటంటే చినప్పన్నకు నాకు సంబంధం లేదని కాదు. చినప్పన్న ఏదైనా అవినీతి చేసుంటే దానితో నాకు సంబంధం లేదని చెప్తే అది వేరే విషయం. కానీ అసలు చినప్పన్నతోనే నాకు సంబంధం లేదని చెప్పావు చూడు, అక్కడ దొరికిపోయావు. చినప్పన్నతో నాకు సంబంధం లేదని చెప్పినప్పుడే దొరికిపోయావు. గతంలో కూడా జోగి రమేష్ ఈ కల్తీ లిక్కర్కి సంబంధించిన దానిలో జనార్దన్తో అసలు నాకు సంబంధమే లేదు అన్నాడు. కానీ తర్వాత ఫోటోలు బయట పెడితే నోరు మెదపల. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పరిస్థితి కూడా అదే. చినప్పన్నతో ఉన్నటువంటి ఫోటోలు అంటే పలు కార్యక్రమాలలో వైవి సుబ్బారెడ్డితో కావచ్చు, సుబ్బారెడ్డి భార్యతో కావచ్చు, చినప్పన్న అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమాలన్నిటికీ చినప్పన్న ఎందుకు వచ్చాడు? వాస్తవానికి ఆ సమయంలో ఢిల్లీలోని ఏపీ భవన్లో లైజనింగ్ అధికారిగా ఉన్నటువంటి చినప్పన్న వైవి సుబ్బారెడ్డి వెంటే ఎందుకు తిరిగాడు? ఢిల్లీలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఎందుకు వైవి సుబ్బారెడ్డి వెంట తిరుగుతున్నాడు? మీకు ట్విస్ట్ ఏంటో తెలుసా? గతంలో పొమ్మిల్ జైన్, విపిల్ జైన్ అని చెప్పి ఎవరైతే బోలేబాబా డైరెక్టర్లు చినప్పన్న మమ్మల్ని లంచాలు అడిగాడు అని ఆ కంప్లైంట్ చేశారో ఆ సమయంలో కూడా చినప్పన్న వైవి సుబ్బారెడ్డి వెంటే ఉన్నాడు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే లంచాలు అడిగినప్పుడు వైవి సుబ్బారెడ్డి వెంటే ఉన్నాడు. వాళ్ళు వచ్చి లంచం అడుగుతున్నాడని కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా వైవి సుబ్బారెడ్డి వెంటే ఉన్నారు. వెంటే అంటే వాళ్ళు ఎదురుగుండా ఉండకపోవచ్చు, బట్ వైవి సుబ్బారెడ్డి కార్యక్రమాలన్నింటిలో కూడా చినప్పన్న పాల్గొన్నాడు. ఇప్పుడు ఈ ఫోటోలు బయటికి రావడంతో వైసీపీ ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరైంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చెప్పాడు? చినప్పన్నకు సుబ్బారెడ్డి అన్నకు సంబంధమేలా, వీళ్ళు కల్పిస్తున్నారు, 2018 తర్వాత సంబంధమేలా అని చెబితే మరి ఇప్పుడు ఫోటోల్లో చెప్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వ్యక్తి దగ్గర పని చేయకపోతే ఆ వ్యక్తి ఎటు వెళ్తాడు, నేను ఎందుకు తిరుగుతా? పైగా నీకు వేరే చోట కదా నీ ఉద్యోగం, నువ్వు ఎందుకు అక్కడ తిరగాలి? సో ఎక్కడ దొరికిపోయారు అంటే చినప్పన్నతో మాకు సంబంధం లేదు అన్న ఇప్పుడు ఫోటోలు బయటికి రావడంతో వీళ్ళు ఆడింది పచ్చి అబద్ధం అని చెప్పి ఇప్పుడు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారంటే వైసీపీ చెబుతున్నవన్నీ అబద్ధాలే. జంతు కొవ్వు దగ్గర మొదలు పెడితే చివరికి పిఏగా ఉన్న చినప్పన్న వరకు ప్రతిదీ కూడా వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. జంతు కొవ్వు లేదు అంటారు, కానీ జంతు కొవ్వు ఉంది ఎన్డీడీబీ రిపోర్ట్లో. చినప్పన్నతో నాకు సంబంధం లేదంటాడు, కానీ ఉంది సంబంధం. అంతకు మించి పిఏ కాదు, అంతకు మించి. పిఏ అంటే కొన్ని అధికారిక కార్యక్రమాల వరకు ఏదన్నా కూడా ఉండుండొచ్చు, కానీ అంతకు మించి వైవి సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్నే చినప్పన్న వాడుకుంటాడు. వైవి సుబ్బారెడ్డి ఎటు వెళ్తే అటు చినప్పన్న వెళ్తాడు. మరి అంతకు మించిన బంధం లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ చినప్పన్నకి ఇచ్చి ఎందుకు డీల్స్ చేయించాలి? ఎందుకు వైవి సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ చినప్పన్న దగ్గర ఉంది?
సిట్టు చెప్పిన ఫోన్ నెంబర్ ఎవరిది? అది వైవి సుబ్బారెడ్డి. ఆల్రెడీ దీని గురించి వీడియో కూడా చేసాం మనం. అంటే వాళ్ళిద్దరి మధ్య అంతకు మించిన బంధం కన్ఫామ్. దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇవన్నీ చూసినా బుకాయిస్తారా సుబ్బారెడ్డి? చిన్నప్పన్నతో మీ బంధానికి ఇంతకంటే రుజువులేం కావాలి అని చెప్పి 2024 వరకు చిన్నప్పన్న మీతోనే ఉన్నారు అనేందుకు ఈ ఫోటోనే సాక్ష్యం. ఏపీ భవన్ లైజన్ అధికారి అయితే మరి నీడలా మీ వెంటే ఉన్నారు ఎందుకని చెప్పి ఇది 2023 మార్చి 7వ తేదీ. ఇదిగో ఈ వ్యక్తి ఇప్పుడు రెడ్ మార్కు చేసినటువంటి వ్యక్తి చిన్నప్పన్న, అంటే వైవి సుబ్బారెడ్డి వెనకమాలే ఉన్నటువంటి వ్యక్తి. అప్పట్లో టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డిని విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అభినందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో యలమంచిలి అప్పటి ఎమ్మెల్యే కన్నబాబురాజు పక్కన సుబ్బారెడ్డి వెనుక ఉన్నది ఎవరో తెలుసా అంటే, కన్నబాబురాజు అంటే ఈయన తెలుసా? తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు కదురు చిన్నప్పన్నే, అంటే ఈ వ్యక్తి చిన్నప్పన్న. ఇది 2023 మార్చి 7 నాటి ఫోటో. ఈ ఒక్క ఫోటో ఉన్నంత మాత్రాన చిన్నప్పన్న అక్కడే ఉండిపోయాడని మనం అనుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు. మీ డౌట్ రావడంలో తప్పులేదు. దీనికి మరికొన్ని ఆధారాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇది 2023 డిసెంబర్ 15న అప్పట్లో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతల్లో ఉన్న వైవి సుబ్బారెడ్డిని విశాఖ విమానాశ్రయంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికిన చిత్రం ఇది. ఈ చిత్రంలో ఈ సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే చిన్నప్పన్నే ఒకటి. అలాగే 2024 ఫిబ్రవరి 11న విజయవాడ కనకదుర్గమ్మను వైవి సుబ్బారెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్నటువంటి చిత్రం ఇది. ఈ ఫోటోలో సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత పక్కన అది కూడా చిన్నప్పన్నే. ఇక్కడ తెల్లచొక్క వ్యక్తి వెనక ఉన్నది, తెల్లచొక్క వ్యక్తి వెనక ఉన్నది చిన్నప్పన్నే. ఇది ఇక్కడ మార్క్ చేశారు చూడండి. సో 2. ఇకపోతే 2024 మళ్ళీ ఫిబ్రవరి 21న వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడంతో ఆయన సతీమణి స్వర్ణలత కుటుంబ సభ్యులు కలిసి విజయవాడ కనకదుర్గను దర్శించుకుని అనంతరం వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు. ఈ చిత్రంలో స్వర్ణలత వెనుక నిలబడి దండం పెట్టుకుంటుంది కూడా ఎవరయ్యా అంటే చిన్నప్పన్నే. పోతే 2024 మే 20 అంటే అప్పటికి ఎన్నికలు ముగిశాయి, బట్ ఫలితాలు రాలేదు కావచ్చు, ఎన్నికలు ముగిశాయి. అప్పట్లో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతల్లో ఉన్న వైవి సుబ్బారెడ్డిని పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలు మధురవాడలో కలిసిన ఫోటో ఇది. ఈ చిత్రంలో సుబ్బారెడ్డికి ఎదురుగా ఉన్నది చిన్నప్పన్నే. పోలింగ్ ముగిసిన వారం రోజుల తర్వాత కౌంటింగ్కు కొన్నాళ్ళు ముందు జరిగినటువంటి భేటీ. అంటే ఈ కలవటానికి వెళ్ళినప్పటికీ చిన్నప్పన్న ఎక్కడున్నాడు? వైవి సుబ్బారెడ్డి ఇంట్లోనే ఉన్నాడు. అంటే వాళ్ళతో కలిసిన ఫోటోలో కనపడ్డాడు కాబట్టి మనం అలా చెప్పాం. కానీ అప్పటికే సుబ్బారెడ్డి దగ్గరే చిన్నప్పన్న ఉన్నాడు. ఇది ఎప్పుడు? పోలింగ్ ముగిసిన తరువాత కదా. మరి ఎలా చెప్తారు? తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడైన చిన్నప్పన్నకు అలాగే వైవి సుబ్బారెడ్డికి మధ్య గాఢానుబంధం ఉంది అనడానికి ఈ చిత్రాలే రుజువు. 2014 నుంచి 18 వరకు మాత్రమే తన దగ్గరగా పిఏగా పనిచేశారని, ఆ తర్వాత ఏపీ భవన్లో అధికారిగాను ఇతర ఎంపీల దగ్గర పనిచేశారని, అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని సుబ్బారెడ్డి పదే చెబుతున్నారు. ఏపీ భవన్ లైజన్ అధికారిగా 2023, 24లో కూడా సుబ్బారెడ్డి వెంట నీడలా ఉండాల్సిన అవసరం ఏంటి? సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళితే అక్కడికి వారితో వెళ్తున్నారంటే అర్థం ఏంటి? చిన్నప్పన్న సుబ్బారెడ్డి పిఏ మాత్రమే కాదు, వారిద్దరి మధ్య అంతకు మించిన బంధం ఏదో ఉందనే కదా చిన్నప్పన్న వారింట్లో ఓ మనిషిగా చలామణి అయ్యారనే కదా అర్థం. సో దాంతోపాటు మీకు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చూడండి. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ను 2022 మే 15న చిన్నప్పన్న ఢిల్లీకి పిలిపించి కిలోకి 25 రూపాయలు లంచం ఇవ్వాలని చెప్పి అడిగాడు. అందుకు ఆయన నిరాకరించినట్లుగా సిట్టు దర్యాప్తు గుర్తించింది. అయితే 10 రోజుల తరువాత అంటే 2022 మే 25న పొమిల్ జైను వైవి సుబ్బారెడ్డిని కలిసి మీ పిఏ చిన్నప్పన్న లంచం అడుగుతున్నాడని ఫిర్యాదు చేశాడు. దీన్ని బట్టి ఈ లంచాలు అడిగినప్పుడు కూడా అంటే ఈ మే 15 అలాగే మే 25 మధ్య కూడా చిన్నప్పన్న ఎవరి దగ్గర ఉన్నాడు? ఆ వైవి సుబ్బారెడ్డి దగ్గరే ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఫోటోలను బట్టి ఆ సమయంలో జరిగినటువంటి కార్యక్రమాల్లో సుబ్బారెడ్డి వెనకే చిన్నప్పన్న ఉన్నాడు. అంటే లంచం అడిగిన సమయంలో కూడా చిన్నప్పన్న అక్కడే ఉన్నాడు. అర్థమైందా మీకు? అంటే ప్రతి అణువులో కూడా చిన్నప్పన్న వెంట ఉన్నాడు. దీన్ని బట్టి వైవి సుబ్బారెడ్డి అబద్ధం అనేది బట్టబయలైంది. వైవి సుబ్బారెడ్డికి చిన్నప్పన్నకు మధ్య గాఢమైన అనుబంధం ఉంది. పిఏ మాత్రమే కాదు, అంతకు మించి ఏదో ఉంది అనటానికి ఇదే ఒక రుజువు. కాబట్టి ఇప్పటికైనా వైవి సుబ్బారెడ్డి వీటికి సమాధానం చెప్పాలి. పదే నాకు సంబంధం లేదని బొక్కాయించడం మాని ఇప్పుడు బయట పెట్టిన ఫోటోలకు వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలి. Please subscribe to Leo News for more videos.